You can book an appointment with an astrologer, which is free. To the below number, you can also make a call and book 9399993389. Thank you. నమస్కారం. అదృష్ట రత్న కార్యక్రమానికి స్వాగతం. గురుగారు, ప్రస్తుతం అనేక మంది ప్రముఖులు మీ దగ్గర అదృష్ట రత్నాన్ని పొంది ఎన్నో విజయాలు సాధించారు. అలాగే మీ తాతగారి దగ్గర పివి నరసింహరావు గారు, ఎన్టీ రామారావు గారు అదృష్ట రత్నాన్ని పొంది విజయాలు సాధించారు. ఇది మాకు తరతరాల నుంచి వచ్చినదమ్మా. మా తాతగారి దగ్గర ఎన్టీ రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మన కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే మా దగ్గర తాతగారి దగ్గర అదృష్ట రత్నం పెట్టుకున్నారు. ఆయన పెట్టుకునేటప్పుడు ఆయన యాక్చువల్గా ఒక గుమస్తాగా పనిచేసేవారు ఒక చోట. ఉద్యోగం రావడానికి, ఉద్యోగం తర్వాత డెవలప్మెంట్ అవ్వడానికి ఎన్నిటికీ కారణం మా తాతగారైన ఉద్దేశంతో ఆయన బ్రతుకున్నంతకాలం ప్రతి సంవత్సరం మా తాతగారికి బట్టలు పెట్టేవారు ఆయన ప్రతి సంవత్సరం. అలాగే చాలామంది ప్రముఖులు పివి నరసింహరావు గారు కావచ్చు, జలగ వెంకటరావు గారు కావచ్చు, వీళ్ళు పబ్లిక్లో ఉన్నవాళ్ళు. పబ్లిక్లో లేకుండా వీళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ సంపాదించి గొప్పగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందరికీ తెలిసిన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడతాం ఇప్పుడు. అందుకని వీరి గురించి మీరు అడిగారు. అంటే వారి గురించి మనము కొంతవరకే చెప్పగలం. మాకు తెలిసిన యంత్రాంశాలు అన్నీ మేము బయట అందరికీ పంచుకోకూడదు. ఎందుకంటే మాకు పద్ధతి సిద్ధాంతానికి కూడా కొద్దిగా వ్యతిరేకం. కొన్ని అందరికీ తెలిసినవి, అందరికీ అనుకూలంగా ఉండేవి, ఎవరికైతే లాభకరంగా ఉంటాయో ఆ విషయాల గురించి మేము తప్పకుండా చెప్తానమ్మా. మీకు చెప్పండి, అడిగారు. ప్రస్తుత తరంలో చిరంజీవి గారు కూడా మీ దగ్గర అదృష్ట రత్నాన్ని పొంది ఎన్నో విజయాలు సాధించారు. ఆయన గురించి మీ మాటల్లో. తప్పకుండా చెప్తానమ్మా. చిరంజీవి గారి గురించి కొన్ని రహస్యమైన విషయాలు, పర్సనల్ విషయాలు దాటవేసి అందరికీ తెలిసిన పబ్లిక్ విషయాలు మాత్రం మాట్లాడతామమ్మా. చిరంజీవి గారు పుట్టిన డేటు 22 ఆగస్టు 1955 సోమవారం రోజున పుట్టారు. యాక్చువల్గా ఆయన నామ నక్షత్రం ప్రకారం చూసుకుంటేనేమో అశ్విని నక్షత్రం వస్తుంది, మేషరాశి. అశ్విని నక్షత్రం అంటే అదృష్టాన్ని కలగజేసే నక్షత్రం. అది అదృష్టాన్నైనా ఎవరైతే కరెక్ట్ అయిన పద్ధతిలో ఉండటం, మాలాంటి గురువులకి గౌరవం ఇవ్వటం, ఒక సిస్టమేటిక్గా ఉండటం, పద్ధతి ప్రకారం ఉండే వాళ్ళందరికీ కూడా అదృష్టరత్నం ధరించడం వల్ల కానీ, అదృష్టరత్న ధారణ దానికి సంబంధించిన ఇంట్లో పెట్టుకోవడం కానీ అట్లా చేయడం వల్ల అనేక కష్ట నష్టాలు వచ్చినప్పుడు చాలా మంచిగా జరిగి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మేషరాశి, ఆయన రాశి నామ నక్షత్రం ప్రకారం గోచార ఫలితం ఉంటారు. నామ నక్షత్రం ప్రకారం మేషరాశి వస్తుంది. మేషరాశికి కూడా కేరింగ్, ఎంత కేరింగ్గా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే ఆయనది యాక్చువల్ లగ్నం వచ్చి తులా లగ్నం, రియల్గా పుట్టింది తులా లగ్నం. తులా లగ్నం అంటేనే కళలకి సంబంధించింది. డేట్ ఆఫ్ బర్త్ 22 అంటేనే మాస్టర్ నెంబర్ అంటారు. మాస్టర్ నెంబర్ అంటే 22వ తారీఖున పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే చూడండి, జనరల్గా ఒక డిఫరెంట్, ఒక విప్లవాత్మకమైన భావాలతో ఉంటారు. అంతకు ముందు ఉన్న అన్ని విషయాలని వీళ్ళు దాటి ముందుకెళ్తారు. కొత్త విధానంలో కొత్త విషయాలు వాళ్ళు పంచుకునే విధంగా వాళ్ళకి వ్యవహారం ఉంటుంది. అలాగే వాళ్ళకి కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ ప్రతిదాన్ని దాటుకుంటూ ముందుకెళ్తారు. ఒక్కొక్క టైంలో మిత్రుల ద్వారా కానీ, చుట్టుపక్కల ఉన్న వాతావరణం ద్వారా కానీ చాలా ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడినప్పుడు సరైన గురువు ఉండటం వలన చిరంజీవి గారికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన ఎప్పుడు దైవాన్ని నమ్ముతారు, మాలాంటి గురువులు నమ్ముతారు, మంచి పద్ధతికి వెళ్తారు. ఆయన నమస్కారం పెట్టే విధానం చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. మామూలు వాళ్ళు కూడా అంత జాగ్రత్తగా నమస్కారం చేయరు, అంత చక్కగా నమస్కారం చేస్తారు. ఏ విషయాన్నైనా కూడా కరెక్ట్గా చెప్పిన విధంగానే చేస్తారు. అందుకని దాన్ని మనం చెప్పిన దానికి ఆయన సొంత పద్ధతి కలిపి అట్లా చేయరు. ఒక సిస్టానికి అలవాటు పడిన మనిషి. అందువలన ఆయనకు ఆటోమేటిక్గా ఆ పాజిటివ్నెస్ అనేది ఉంటుంది. ఆయనది మాస్టర్ నెంబర్ వచ్చి చిరంజీవి గారు అనే పేరుకి 35 నెంబర్ వస్తుంది. దానికి కూడా టోటల్ 8. ఆయన పుట్టింది ఆగస్ట్ నెల, అది కూడా 8. ఇవన్నిటి కూడా ఏదైతే పాజిటివ్ ఇవ్వగలిగిందో అది ఉండే అదృష్టరత్నం వలన ఆయన ఒకసారి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ సంబంధించిన వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఏదైతే ఉందో అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత పాజిటివ్నెస్ ఉంటుందా దీంట్లో, ఎంత క్విక్ డెవలప్మెంట్ చెందగలుగుతారా, ఎంత అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయనది ఏదైతే రాసి ఉందో కన్యా రాశి, అండ్ ఆయన చిత్తా నక్షత్రం అంటే చాలా గట్టివాళ్ళు. కన్యా రాశి అంటే బుధుడు అధిపతి. వాళ్ళు జాగ్రత్తగా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఎక్కడ గట్టిగా ఉండాలి, ఎక్కడ మెత్తగా ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది వాళ్ళు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. వాళ్ళు ధరించాల్సిన రత్నాన్ని శుక్ర శ్వేతరత్నము అంటారు. అది ఉండడం వలన ఎన్ని ఒడిదొడుకులు వస్తే బంతి నేల కొడితే ఎలా అయితే పైకి పెరుగుతుందో, ఎప్పుడు ఎన్ని కష్టాలు వస్తే ఇంకా అంత బలపడిపోతారు అనమాట. అంత బలపడి అంత బాగా ముందుకెళ్ళి అంత పాజిటివ్గా అయిపోతారు.
ఆ విధంగా వాళ్ళకి కావాల్సిన ఏదైతే పాజిటివ్నెస్ ఉందో దాన్ని చేయటం వల్ల అత్యధికంగా లాభం పొందిన వాళ్ళలో చిరంజీవి గారు కూడా. అయితే వీళ్ళే చాలా గొప్పని కాదు, వీళ్ళకంటే కొన్ని వందల రెట్లు లాభం పొందిన వాళ్ళు, నా దగ్గర రత్నం తీసుకుని లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళలాగా పబ్లిక్లో విఐపీ లాగా ఉండే పబ్లిక్లో ఉండే అందరికీ తెలిసిన వ్యక్తులు చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కానీ చూసేటప్పుడు మేము అనేక విషయాలు పరిగణలో తీసుకుంటాం. వాళ్ళకి పబ్లిక్లో ఉన్న అవసరం కానీ వాళ్ళకున్న ఆ రోజు కావాల్సిన ఎలాంటి ప్రముఖ తత్వం కావాలి, వాళ్ళ జాతకం ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ వయసు, అన్ని విషయాలని టైంలోకి తీసుకుని దాని ప్రకారం చేస్తాం. ఆయనకి లగ్నంలోనే తులాలగ్నంలో శని ఉంటుంది. శని ఉన్నప్పుడే, శని ఉన్న చోట ఎవరైనా సరే కష్టపడే తత్వం ఉండటం వలన అత్యధికంగా కళలకు సంబంధించిన ద్వారా, లగ్జరీకి సంబంధించిన వస్తువుల ద్వారా, లగ్జరీ వ్యవహారాల ద్వారా అత్యధిక లాభం పొందుతారు. అందుకని వాళ్ళకి శుక్ర శ్వేతరత్నం అనేది ఒక రత్నము వాళ్ళ ఒంటి మీద పెట్టుకోవచ్చు, పూజ గదిలో పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకోవడం వల్లనే లైఫ్ లాంగ్ బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళటము. అందుకు ఉదాహరణ చిరంజీవి గారే ఉదాహరణ. చాలా గొప్ప స్థితిలో ఉంటారు, అన్ని రకాలుగా గొప్ప విషయాలు ఆకర్షించగలుగుతారు. అండ్ ఆయన వృత్తి స్థానంలో బుధుడితో పాటు కేతు అంటే అదృష్టాన్ని కలగజేసిన మనిషికి ఎవరైనా కేతువే, దురదృష్టాన్ని కలగజేసిన కేతువే. ఎవరైతే సిస్టమేటిక్గా ఉండి ఒక దైవము, భక్తి, అదృష్టరత్నము సిస్టమేటిక్ ఉంటారో వాళ్ళకి అద్భుతమైన విజయాలు కలుగుతాయి. కొత్త వాళ్ళకి సంబంధం లేని అనేక లాభాలు కలుగుతాయి. బ్రహ్మాండమైన విషయాలు అన్ని విషయాల్లో సక్సెస్ పొంది ముందుకెళ్తారు. ఆయనకి అంటే మేము ప్రముఖంగా చెప్పగలిగిన ఉదాహరణ చిరంజీవి గారే అవుతారు. మామూలుగా వివరంగా మేము ఎంతోమంది వ్యక్తులు అలాగే అంతకంటే ఎక్కువ ఉపయోగం వాళ్ళని చెప్పగలం, కానీ వాళ్ళని గుర్తుపట్టలేరు కదా. అందుకోసం చిరంజీవి గారిని మీరు అడిగారు, చక్కగా ఉంది, చక్కగా వివరంగా చెప్పాను. అదృష్ట రత్న ధారణ వల్ల అత్యధిక ఉపయోగం ఎట్లా కలుగుతుందంటే, మీరు ఒక అలీబాబా అద్భుత దీపం కావచ్చు, ఒక అక్షయ పాత్ర కావచ్చు, ఒక కామధేనువు, కల్పతరువు, ఇలాంటి పొరసవేది, ఇలాంటి అనేక రకాలైన వస్తువులు కలిపితే ఏదైతే పాజిటివ్ శక్తి వస్తుందో దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఏదైతే వస్తుందో అదే అదృష్టరత్నం. ఈ అదృష్టరత్నం ధారణ చేసేటప్పుడు ఏదైతే ఆ సిస్టమ్ ఉందో సిస్టమ్ను పాటించడం వలన అది కరెక్ట్ అయిన అదృష్టరత్నం వస్తుంది. అందరూ అదృష్టరత్నం అంటే ఏమనుకుంటారు, 8-9 రత్నాలు అంటే నవరత్నాలనే అదృష్టరత్నాలు అనుకుంటారు. కానీ అది కాదు. యాక్చువల్గా 18,900 రత్నాల్లో అవుట్ ఆఫ్ 18,900లో ఓన్లీ 32 రత్నాలు మాత్రమే అదృష్టరత్నాలు. అదృష్టరత్నాల్లో ఓన్లీ పాజిటివ్ పవర్ మాత్రమే ఉంటుంది, దాంట్లో నెగిటివ్ పవర్ అనేది ఏమి ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో ఎట్లా ధరించినా కూడా దానివల్ల సక్సెస్ ఉంటుంది అనమాట. అందువల్ల తప్పకుండా అందరూ చిన్న పెద్ద ఆడ మగ అదృష్టరత్నం పెట్టుకుని తీరాల్సిందే. దాన్ని పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే, ఒక మనిషి ఆక్సిజన్లో జీవించడం వలన ఎలాగ హాయిగా ఉంటారో అదృష్టరత్నం పెట్టుకోవడం వలన అలా హాయిగా ఉంటారు. వెలుగులో జీవించడం వలన ఎలా హాయిగా ఉంటారో, అదృష్టరత్నం లేకపోతే ఒక అంధకారం, చీకటి అనమాట. ఏదో నడుస్తుంటాం, ఏదో చేస్తుంటాం. వెలుగులో ఉన్నప్పుడు అన్నీ కనిపిస్తుంటే స్పష్టంగా నడుస్తాం, డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. మీకు తెలియకుండానే ప్రతి విషయము సక్సెస్గా చేయగలిగేది అదృష్టరత్నం. అదృష్టరత్నం వల్ల దాని వల్ల కలిగే ఏ ఉపయోగాలు ఉన్నాయో ఆ ఉపయోగాలు మనం చెప్పాలంటే ఒక 1000 పేజీల పుస్తకం రాయొచ్చు. అన్ని పాజిటివ్ ఉంటారు, ఒక్కటి కూడా నెగిటివ్ ఉండదు. ఇప్పుడు జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే, ఆయన రాజకీయాలు చేసినప్పుడు అందరూ డబ్బులు తీసేసుకున్నారు, లేకపోతే అనేక రకాలుగా మోసాలు చేశారని వేరు వ్యక్తులు రకరకాలుగా చెప్తున్నారు. వాళ్ళ మనస్తత్వమే మోసాలకు వ్యతిరేకంగా ఉంటుంది. వాళ్ళది కష్టపడే తత్వం. వాళ్ళ జాతకం ప్రకారం ఎప్పుడైనా చూడండి, ఆ లగ్నం కానీ వాళ్ళ పద్ధతి కానీ వాళ్ళ సక్సెస్ ఎప్పుడు వాళ్ళ శ్రమలోనే ఉంటుంది. ఎవరైనా సరే షూటింగ్కి వెళ్ళేవాళ్ళు చూడండి, హిందీ సినిమా యాక్టర్లు వాళ్ళందరూ కూడా 12ంటికి 1 వెళ్తారు. కానీ ఈయనకి 11ంటికి వెళ్తే సరిపోతుంది మార్నింగ్, కానీ ఈయన 7ంటికి వెళ్ళి సెట్లో కూర్చుంటారు. ఆ తత్వం వల్లనే వీళ్ళకి నిజాయితీ కలిగిన తత్వం వల్లనే వాళ్ళు ముందుకెళ్తారు. అంతేగాని వాళ్ళు మోసం చేయటము, ఇబ్బంది చూడటము, రాజకీయాల్లో ఎప్పుడు ఆయన ఏదో లాస్ చేశారని లేకపోతే ఏదో ఇబ్బంది పెట్టారని అనుకుంటున్నారు కదా, అది ఏది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వానికి అది గ్యారంటీగా వాళ్ళు సక్సెస్నే పొందుతారు. 22వ తారీఖు వాళ్ళు ఎవరు కూడా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ పొందారు, బాగా గుర్తుంచుకోండి. రెండోసారి డెఫినెట్గా సక్సెస్ పొందారు. ఆయన రేపు పొద్దున ముఖ్యమంత్రి అవ్వడం కూడా పెద్ద విషయం ఏం కాదు. రెండోసారి డెఫినెట్గా సక్సెస్ పొందుతారు. మూడోసారి అయితే వాళ్ళని ఎవరు ఆపలేరు. ఆయన ఏ మోసాలకి పాల్పడే వ్యక్తి కాదు. ఆయనది ఫ్యూచర్ చూసుకుందాం. ఫ్యూచర్ చూసుకుంటే ఆ ఫ్యూచర్లో ఇప్పటి వరకు పొందిన విజయాలన్నిటికంటే కూడా ఫ్యూచర్లో పొందబోయే విజయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. రాజకీయంగా కావచ్చు, జనాధికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అభిమానుల పరంగా కావచ్చు, ఏ విధంగా చూసుకుంటే మినిమం 8 సంవత్సరాల నుంచి 9.5 సంవత్సరాల వరకు యాక్చువల్గా కరెక్ట్గా టైం చూసుకుంటే లెక్కేసుకుంటే వారిది ఏదైతే
లాభస్థానంలో గురువు ఇంద్రుడు చంద్రుడితో పాటు ఉన్నాడు. చంద్రుడు అంటే ఏంటంటే కళలు, గురువు అంటేనేమో ధనము ఐశ్వర్యము అందరితో కలిసి ఉండడం. ఇంద్రుడు కూడా ఉన్నాడు. ఇంద్రుడు అంటేనేమో నాయకత్వం. రాబోయే కాలంలో మంచి నాయకుడిగా, మంచి గొప్పవాడిగా, మంచి అందరికీ ఆదర్శ పురుషుడిగా, ఒక ఎన్టీ రామారావు గారి కంటే ఈయన కూడా గొప్పవాడుగా అయ్యే అవకాశం ఉన్నది 100% గ్యారంటీగా చెప్పగలిగింది చిరంజీవి గారు ఒకళ్ళే ఆంధ్రప్రదేశ్. You can book an appointment with the astrologer, which is free. To the below number, you can also make a call and book 9399993389. Thank you.